సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. 57వ డివిజన్ అశోక కాలనీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలను అభినందించారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాలనీలో తలపెట్టిన ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి కాలనీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అందరూ బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, నాయని లక్ష్మారెడ్డి, డివిజన్ అధ్యక్షులు బంక సతీష్ యాదవ్, నాయకులు శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతత దొరకడానికి ఒక మంచి వాతావరణం, క్రమశిక్షణ, ఉదయం లేవగానే మొత్తం స్నానం చేసి కనుక బయటకు వెళ్తే మనకు ఇది ఎక్కడ దొరకదు. ఆ క్రమశిక్షణ మనం తీసుకుంటే మన పిల్లలు కూడా అదే అలవాటు పట్టుకుంటారు. లేకపోతే మనం చూస్తున్నాం కొన్ని దగ్గర హైదరాబాద్ నుంచి అమెరికా కనెక్టర్ కానీ ఉదయం లేవగానే సమయం లేవటమే 8 గంటలు లేవటం, దాని చేసుకుని స్నానం చేయకుండా స్ప్రే చేసుకుని మన సాయంత్రం వచ్చినట్టు చేస్తాం, సాయంత్రం మళ్ళీ రేపు పొద్దుగాలు చేసేదే కదా అని ఈ సంస్థకి క్రమశిక్షణ కోల్పోతుంటాం. కానీ ఏదేమైనా మంచి చక్కటి వాడల పెద్ద మనుషులు అందరూ కాంగ్రెస్ తోటి కూర్చొని ఒక పండుగ వాతావరణం తిరిగా చేసుకొని దానికి శ్రీనివాస్ గారు కూడా మొదటి నాకు మిత్రుడు మంచి ఒక అనుకుంటే దాన్ని చేసే వరకు అందరూ